నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాను తీవ్రమైన దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు రష్యాతో అయితే చర్చలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సమావేశం నిర్వహించారు. వివరాలేకి వెళితే గల్ఫ్ సహకార మండలి జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెమ్ ఆల్ బుదైవి గారు మాట్లాడుతూ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు రష్యాలను ఒక చోట చేర్చి సమావేశం నిర్వహించామని చెప్పేసి, అలాగే ఈ యొక్క సమావేశంలో ఆయా దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారని చెప్పేసి, జీసీసీ దేశాలు మరియు జోర్డాన్ను లక్ష్యం చేసుకుని ఇరాన్ చేస్తూ ఉన్న దురాక్రమణలతో పాటు తాజా ప్రాంతీయ పరిణామాలపైన ఈ సమావేశం దృష్టి సారించిందని చెప్పేసి పత్రికా ప్రకటనలో ఆల్ బుదైవి గారు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ చర్చలలో గల్ఫ్ దేశాలు మరియు జోర్డాన్ మరియు రష్యా విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఉద్రిక్తతలు వాటి విస్తృత స్థాయి పరిమాణాలపైన చర్చించామని చెప్పి, ఇదిలా ఉండగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు ప్రపంచ ఇంధన భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తూ ఉన్నాయి. వాటి ప్రభావం కువైట్ మరియు గల్ఫ్ దేశాల ప్రాంతాలకు మించి విస్తరించిందని చెప్పి ఆల్ బుదైవి గారు హెచ్చరించారు. సహకారం, కార్యాచరణ మరియు వాస్తవికత ద్వారా ఇంధన పరివర్తన అనే ఇతివృత్తంలో కైరోలో జరిగిన 9వ ఈజిప్టు అంతర్జాతీయ ఇంధన సదస్సు మరియు ప్రదర్శనలో ఆయన రికార్డు స్థాయిలో అయితే ప్రసంగం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు రష్యా సహాయం కూడా కోరుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతలు తగ్గించాలి, శాంతిని నెలకొల్పాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్కు మనం చూసుకుంటే రష్యా మిత్రదేశం కాబట్టి, అలాగే రష్యా మాట ఇరాన్ వింటుందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు రష్యా విదేశాంగ మంత్రితో అయితే అందరూ సమావేశం అవడం జరిగింది. మరి రష్యా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.